గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పుట్టినరోజు అంటే మా అందరికి కూడా ఒక పండుగ లాంటి రోజని సందర్భంగా గ్రహించి ఈరోజు నకరేకల్ నియోజకవర్గం తాటికల్లు గ్రామం వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు వారికి వృద్ధులందరూ కూడా ఇక్కడ కేక్ కట్ చేసి వారికి మా తరపున అన్నదాన కార్యక్రమం పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మానవత్వానికి సమాజంలో మంచితనానికి నిదర్శనమైనటువంటి వ్యక్తి మా అందరూ కూడా ఒక స్ఫూర్తివంతమైన నాయకుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు వెంకటరెడ్డి గారు. మరి పేద ప్రజల పక్షపాతి, పేద ప్రజలు కష్టాలలో బాధలలో వారికి మరియు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క కష్టాలు బాధలు ఉన్నప్పుడు వారు ఓదార్పునిస్తూ, భరోసా ఇస్తూ, ఆర్థికంగా ఆదుకుంటూ ఈ సమాజాన్ని మొత్తానికి కూడా ఒక స్ఫూర్తివంతమైన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారు మా అందరికీ కూడా ఆదర్శప్రాయుడు. వారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయం కూడా మాలాంటి యువకులం మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వారు ఈ సమాజంలో వారిని స్ఫూర్తి తీసుకొని మేము ముందుకు పోవడంలో మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు మీకు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకునే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి.